కర్మ ఎంత దారుణంగా పగబడుతుందో వైసీపీని చూస్తుంటే అర్థమవుతోంది. గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా జగన్ దారుణమైన వ్యాఖ్యలతో హేళన చేశారు. దేవుడు స్క్రిప్ట్ ఇది అని ఆయన నాడు అన్న మాటలే ఇప్పుడు వైసీపీకి శాపంగా మారి 11 అనే అంకె రూపంలో పీడకలలా వెంటాడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం ఒకెత్తైతే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే నంబర్ ఆ పార్టీని వదలడం లేదు. కొత్త పార్లమెంట్ భవనంలో పార్టీ కార్యాలయాల కేటాయింపులో భాగంగా వైసీపీకి మొదటి అంతస్తులో 11వ నెంబర్ గదిని కేటాయించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ పార్టీ ఎంపీలు విస్మయానికి గురయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో 11 అంకెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్న తరుణంలో మళ్లీ అదే నెంబర్ గది రావడం తమకు అస్సలు కలిసి రాదని వైసీపీ నేతలు కంగారు పడ్డారు. వెంటనే స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ అంకె తమకు ఇబ్బందిగా ఉందని మొరపెట్టుకుని గదిని మార్చాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల విన్నపాన్ని ఆలకించిన స్పీకర్ 11వ నంబర్ గదికి బదులుగా పక్కనే ఉన్న 12వ నంబర్ గదిని కేటాయించారు. దీంతో ఆ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఏపీలో ఘన విజయం సాధించి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీకి అదే అంతస్తులో 9వ నంబర్ గదిని కేటాయించారు. వైసీపీ నేతలు గది నంబర్ మార్చుకోవచ్చు, కానీ ప్రజల మనసులో ముద్ర పడిపోయిన 11 అంకెను సోషల్ మీడియా ట్రోల్స్ ను మార్చడం అంత సులభం కాదనిపిస్తోంది. అప్పుడు 23 అని హేళన చేసిన వారే ఇప్పుడు 11 అంటేనే భయపడిపోతూ ఉండటం గమనార్హం.